వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక ఈ వారమంతా మార్కెట్లు చూస్తే కనుక అంటే అన్స్టాపబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న మొత్తంలో కరెక్షన్లు కనిపించినప్పటికీ కూడా మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. అన్ని రంగాల్లో కూడా మంచి రిజల్ట్స్ కావచ్చు, లేదంటే పీక్ స్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వారమంతా కూడా కొంచెం మార్కెట్లు బాగానే ఉన్నాయి అని విశ్లేషణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి అంటే ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై ఏ విధంగా ఉన్నాయి వారం మొత్తం కూడా, సో నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ వారం మొత్తం కూడా అంటే పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి మార్కెట్స్ లో, సో ఎలా ఉన్నాయి సార్ మొత్తం కూడా? మార్కెట్స్ ఈ వారం ఇండైసెస్ లో అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 200-300 పాయింట్స్ డిఫరెన్స్ లోనే నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. అలాగే 80,000 సెన్సెక్స్ అనేది టచ్ అయింది. ఈ వారం రేంజ్ ఏంటంటే బిట్వీన్ 23,200 నిఫ్టీ అండ్ 24,440 బ్యాండ్ లోనే రన్ అయింది. తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే అయింది, బట్ ఇండివిజువల్ స్టాక్స్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేసినాయి మార్కెట్ అనేది. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ 5వ వారం అనమాట, 5th వీక్ అనేది అప్ మూవ్ కనిపించింది మార్కెట్ లో ఆఫ్టర్ December 2023 తర్వాత. సెన్సెక్స్ కూడా 80,000 టచ్ అయింది, బట్ లాస్ట్ మూమెంట్ లో అనేబుల్ టు సస్టైన్ ది 80,000 మార్క్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ హియర్ అండ్ దేర్ 53,000 వరకు టచ్ అయ్యి అక్కడే క్లోజ్ అయింది. మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్ స్టార్టింగ్ లో గనక మీకు బాగా పాజిటివ్నెస్ చూపించింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ 1,800 టచ్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో, విచ్ ఇస్ ది ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్ అనమాట. బికాస్ రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి వీక్ Q1 బిజినెస్ అనేది అప్డేటెడ్ కొద్దిగా వీక్ గా ఉండడం తోటి కరెక్టెడ్ ఫ్రమ్ 1,800 లెవెల్స్ టు 1,640. దానికి తోడు నిన్న బ్యాంక్ నిఫ్టీ అనేది మైనస్ లో ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంకు అనేది కొద్దిగా మైనస్ లో ఉంది. దాని ఏంటంటే కోటక్ బ్యాంక్ అనేది కవర్ చేసింది. 100 రూపీస్ పడిపోయినప్పటికీ కూడా కోటక్ బ్యాంక్ అనేది అప్ మూవ్ లో చూసాం మనం. తర్వాత ఏంటంటే లాస్ట్ మినిట్ నిన్న యాక్చువల్ గా 500 పాయింట్స్ మైనస్ లోకి వెళ్ళింది సెన్సెక్స్. మైనస్ లోకి వెళ్ళినప్పటికీ కూడా 80,000 సెన్సెక్స్ వెళ్ళిన తర్వాత 500, 600, 700 అనేది కామన్ అయిపోయింది. ఈ 500, 600 పాయింట్స్ అనేది ఏంటంటే ఒక 2-3 హెవీ వెయిట్స్ తోటి మేనేజ్ చేస్తున్నారు. ఏదైనా ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇలాగా హిందుస్థాన్ లేవర్ కానీ ఇట్లా వాటితోటి మేనేజ్ చేస్తున్నారు. వాటితోటి మేనేజ్మెంట్ చేసి 500 పాయింట్స్. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అనేవి కూడా బాగా పర్ఫామ్ చేసినాయి. స్టాక్ వైజ్ ఏం లేదు, ఎందుకంటే బ్రోడర్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేసింది. ఇండైసెస్ వైజ్ గా మాత్రం మైనస్ లో ఉన్నాయి. లాస్ట్ మూమెంట్ లో రికవరీ కారణం ఏంటంటే మన రిలయన్స్ జియో అనేది ఐపీఓకి అనౌన్స్ చేసినట్టుగా న్యూస్ వచ్చింది మనకి. అదేంటంటే ఒక 55,000 crores వెరీ బిగ్గెస్ట్ ఐపీఓ యాజ్ ఆఫ్ నౌ అనమాట. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ ఎల్ఐసి ఐపీఓ తర్వాత 22,000 crores. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా ఎంటైర్ వీక్ పాజిటివ్ గానే ఉంది. ఇండైసెస్ హియర్ అండ్ దేర్ ప్లస్ ఆర్ మైనస్ చూపించినప్పటికీ కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మాత్రం పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ వాలటిలిటీ ఇండెక్స్ కూడా బాగా తగ్గింది, అంటే ఒక 1% తగ్గింది, అరౌండ్ 12.70కి మీకు క్లోజ్ అయింది. రూపీ అనేది కూడా 83.48 దగ్గర క్లోజ్ అయింది. ఓన్లీ వరింగ్ ఫ్యాక్టరీ మార్కెట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది కొద్దిగా గ్రాడ్యువల్ గా $80 నుంచి $87 అయింది. అది అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ కొద్దిగా నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ కంపెనీకి లైక్ ఓఎన్జీసీ కానీ, ఆయిల్ ఇండియా కానీ ఇట్లాంటివన్నిటికి కూడా పాజిటివ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఐపీఓస్ అనేది బన్సల్ వైరింగ్ అనేది, ఎంక్యూర్ ఫార్మ్ అనేది 2 ఐపీఓస్ లాస్ట్ వీకే క్లోజ్ అయింది. సార్, మార్కెట్స్ భారీగా పెరిగాయి, సో అంటే ప్రమాద గంటికలు మోగనున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆయన. సో అంటే మార్కెట్స్ పెరిగాయి అనగానే ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలేమో అని చెప్పేసి ఆలోచిస్తారు. మరికొంతమంది ఈ టైంలో అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని ఆలోచిస్తారు. మరికొంతమంది అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. యాక్చువల్గా ఏంటంటే అది సుప్రీంకోర్టు జడ్జెస్ ఇది కాబట్టి కామెంట్ కాబట్టి మనం ఏం మాట్లాడలేము దాని గురించి. ఇంకోటి ఏంటంటే అది మన యాక్చువల్గా అవుట్ ఆఫ్ 3,000, 4,000 స్టాక్స్ లో కూడా ఇంకా లాట్ ఆఫ్ ప్రైస్ అన్డిస్కవర్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మార్కెట్ ఒకవైపుని సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ మేనేజ్ చేస్తూనే ఉన్నారు, పడట్లేదు. ఎందుకంటే సెక్టార్ రొటేషన్ అనేది క్లియర్ గా అవుతుంది, ఒకటి పడితే ఇంకొకటి. అలాగే ఫారిన్ బ్రోకరేజెస్ కూడా అప్గ్రేడేషన్ మొదలు పెట్టినాయి 1 by 1 స్టాక్స్ కి. ఇన్నాళ్ళు చాలా వీక్ గా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ లైక్ విప్రో కానీ ఇలాంటి వాటికి కూడా
అప్గ్రేడేషన్ ఇస్తూ కూడా వాళ్ళు సెక్టర్ బై సెక్టర్ రొటేషన్ చేస్తా వెళ్తున్నారు. అలాగే సెన్సెక్స్ కానీ నిఫ్టీని కానీ చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఫ్లోస్, ఇన్నాళ్ళు మనకి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఫ్లోస్ అనేది బాగా వరింగ్ ఫ్యాక్టర్ గా ఉండేది. వాళ్ళు ఇప్పుడు దే టర్న్ ఇంటూ నెట్ బయర్స్ అనమాట. ఇంకా మన లాస్ట్ వీక్ మొత్తం కలిపితే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి నెట్ ఫిగర్ ఏంటంటే స్లైట్లీ లోయర్ ఉంది. తర్వాత ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు కూడా లాంగ్ లో ఉన్నారు అన్ని కూడా. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా కాషియస్ అంటున్నారు మార్కెట్, బట్ ఎక్కడ కూడా ఫ్లోస్ అనేది కానీ ఇన్ఫ్లోస్ అనేది ఎక్కడ తగ్గట్లేదు. ఇన్ఫ్లోస్ డామినేట్ చేస్తున్నాయి. అది కూడా ఏంటంటే చేంజింగ్ చేసే సెక్టర్ లో చేంజింగ్ అవుతా ఉన్నాయి. నార్మల్ కంపెనీస్ లో ఐడియల్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు కానీ, హెచ్ఎన్ఎస్ కానీ, వాళ్ళందరూ ఇంకా ఏ సెక్టర్ పెరగలేదు, లేకపోతే ఎలాంటి స్టాక్స్ పెరగలేదు, దేంట్లో రిస్క్ తక్కువ ఉంది అనేది డిగ్గింగ్ చేసుకుని స్టాక్ స్పెసిఫిక్ లో బయింగ్ లోనే ఉన్నారు. ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ పాతగా ఇది వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ వెరీ టైట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్పోజింగ్ దర్ స్టాక్స్ అనమాట. ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్కడ జరగట్లేదు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అనేది. సో ఆ యాంగిల్ లో ఇంకా మనకి మార్కెట్ పడుతుంది అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్లీ రాదా కరెక్షన్ అంటే వస్తుంది, ఏదో రూపాయన ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. బట్ బికాస్ ఆఫ్ దట్ దాని గురించి ఏంటంటే ఎవరు కూడా ఆపర్చునిటీస్ పాడు చేసుకునేలా లేరు. బట్ స్టాక్ ఐడెంటిఫికేషన్ అనేది మనం చూసుకోవాలి చాలా కేర్ఫుల్ గా. రైజ్ ఉన్నమాట వాస్తవమే మార్కెట్ అనేది, బట్ ఏం పెరగలేదు, మనం ఏం కొంటున్నాము, ఏ రేట్ లో కొంటున్నాము అనేది చూసుకుని కొనాలి. చేంజింగ్ చేస్తే మాత్రం ప్రమాదం. చాలా స్టాక్స్ మాత్రం అబ్నార్మల్ గా రైజ్ అయినాయి, అంతవరకు చెప్పగలం. చేంజింగ్ అనేది చేయొద్దు. ఇంకా ఏ సెక్టర్ లో ఎలాంటి స్టాక్స్ పెరగలేదు అనేది చూసుకుని మాత్రం డౌన్ సైడ్ రిస్క్ అనేది వెరీ లిమిటెడ్, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ ఎక్కడ ఉందో అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుని చేస్తే మాత్రం ఈ మార్కెట్ లో కరెక్షన్ గురించి ఎక్స్పెక్ట్ చేసేదానికంటే కూడా మనం బయింగ్ చేయడం అనేది నేను సజెస్ట్ చేస్తాను. సార్ చివరిగా ఎఫ్ఐఎస్ క్లోజెస్ అండ్ బిహేవియర్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఫైనల్ గా అంటే నెక్స్ట్ వీక్ కూడా ఓవరాల్ గా మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? ఎందుకంటే బడ్జెట్ అనేది ఇంకా ముందు ఉంది. బడ్జెట్ అనేది యాక్చువల్ గా ఏ సెక్టర్ కి ఎలా చేస్తారు ఏంటనేది ఒకటి ఏంటంటే బడ్జెట్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే. నేను అనుకునేది బడ్జెట్ అనేది ఆఫ్టర్ బడ్జెట్ ఇట్ విల్ బికమ్ ఏ నాన్ ఈవెంట్. యాక్చువల్గా ఎఫ్ఐఎస్ ఫ్లోస్ అనేది వారం అంతా 6,900 crores కొన్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఫ్లాట్ గా ఉన్నారు. ఇండివిజువల్ ఇన్ఫ్లోస్ అనేది క్లయింట్ ఇన్ఫ్లోస్ అనేవి కొద్దిగా వస్తూనే ఉన్నాయి. సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంది. తర్వాత ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఏంటంటే 4,100 కాంట్రాక్ట్స్ వాళ్ళు లాంగ్ లో ఉన్నారు. ఎఫ్ఐఎస్ 4 lakhs కాంట్రాక్ట్స్ ఇన్ డేస్ లో. దట్ ఇండికేట్స్ దట్ బుల్లిష్నెస్ ఇన్ జూలై సిరీస్ అనమాట. ఎఫ్ఐఎస్ అనేది బుల్లిష్ గా మారినప్పుడు ఇంకా నెగిటివ్ అనేది ఏమి ఉండదు మాక్సిమమ్. సో అప్ టు బడ్జెట్ వరకు మాత్రం మార్కెట్ అనేది బిఫోర్ బడ్జెట్ ఒక 4 to 5 days బిఫోర్ మాత్రమే మనం కాషియస్ గా ఉండాలి. బడ్జెట్ వరకు మాత్రం మార్కెట్ ఉంటుంది. అరౌండ్ 24,800 towards 25,000 టచ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మాన్సూన్స్ అనేవి కొద్దిగా స్టార్ట్ అయినాయి. స్లగ్గిష్ గా ఉన్నప్పటికీ కూడా మాన్సూన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మాన్సూన్స్ ఒకటి, బడ్జెట్ సెక్షన్ ఒకటి, ఇవన్నీ కూడా. తర్వాత ఇంకోటి అంటే బ్రోకరేజెస్ అనేది డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్ ని అప్గ్రేడ్ చేస్తూ పోతూ ఉన్నారు. దాన్ని బట్టి మనం పాజిటివ్నెస్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే July 4th అండ్ బిఫోర్ July 4th, ఆఫ్టర్ July 4th ఆ లో లెవెల్స్ ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఏదో స్టాక్స్ కానీ ఇండెక్సెస్ కానీ మనం అవే స్టాప్ లాసెస్ గా పెట్టుకుని, ఇంకా చాలా దూరం ఉంది, చాలా పైకి వచ్చినాయి మార్కెట్స్, దాన్నే దృష్టిలో పెట్టుకుని మనం చేయొచ్చు. అంతవరకు మార్కెట్ అనేది బులిష్నెస్ ఉందండి జూలై సిరీస్. రైట్, ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్కెట్ కు వచ్చే ఈ ఐపీఓ సైజు ఎంత లేదన్నా 55,500 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. దేశ ఐపీఓ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు మరే కంపెనీ ఇంత భారీ ఐపీఓ జారీ చేయలేదు. 2022లో మార్కెట్ కు వచ్చిన 21,000 కోట్ల ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూనే ఇప్పటి వరకు మన దేశ ఐపీఓ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ. రిలయన్స్ జియో ఐపీఓ గురించి ముఖేష్ అంబానీ వచ్చే నెలలో జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్ లో స్టీల్ రంగానికి మంచి భవిష్యత్ ఉందని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అమరేందు ప్రకాష్ తెలియజేశారు. ఇక ఇండియన్ స్టీల్ అసోసియేషన్ నిన్న నిర్వహించిన స్టీల్ ఇన్ఫ్రా బిల్డ్ సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పట్టణ, నగర ప్రాంతాల్లో స్టీల్ వినియోగం ఎక్కువగానే ఉన్నా ఈ రెండు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్టీల్ వినియోగాన్ని మరింత పెంచాల్సి ఉంది అన్నారు. ఇందుకోసం సివిల్ ఇంజనీర్లతో పాటు తాపీ పనివారికి అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. పలు మౌలిక సదుపాయాల కంపెనీలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ స్టీల్ పరిశ్రమకు అత్యంత కీలకమైంది అని ప్రకాష్ తెలియజేశారు.